ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు అందజేశారు. పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31వ తేదీ శనివారం భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ సిబ్బంది, పింఛన్ లబ్ధిదారులు, పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆదివారం కావడం వల్ల 31వ తారీఖు రోజు శనివారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగానే గతంలో ఉన్న పెన్షన్ని 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయటం. 14లో మనం చూస్తే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు 200 రూపాయలను పెన్షన్ 1000 రూపాయలు చేయడం. దాని తర్వాత 2019 ఎన్నికల నాటికి అది 2,000 రూపాయల పెన్షన్ చేయటం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3,000 చేస్తామని చెప్పి ఒకేసారి చేయకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరిగింది. సో దానిలో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచే దాన్ని అమల్లో తీసుకొచ్చి మొట్టమొదటి నెలలో మరి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెలలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది.